దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన వాక్యాన్ని వీక్షిస్తున్నాం. మీ అందరికీ దేవుని పేరిట శుభాభివందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 22వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేవుణ్ణి హత్తుకోవాలంట. ఈరోజు చాలామంది దేవునిని హత్తుకునేటువంటి జీవితం కలిగి లేరు. ఎందుకు అని అంటే ఈరోజు మనం దేవుని హత్తుకొనవలసిన మనము, దేవుని హత్తుకొని జీవించవలసినటువంటి మనము వేరే వేరే వాటిని హత్తుకొని హత్తుకొని జీవించుట వలన మన జీవితంలో దేవుని హత్తుకునే పరిస్థితి కనబడట్లేదు. వాస్తవంగా మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలంటే దేవుని హత్తుకునేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని హత్తుకునే జీవితం చాలా ఉన్నతమైనది. ఎందుకంటే మన మనుషులు ఈ లోకంలో వేరే వేరే పరిస్థితులను, వేరే వేరే మనుషులను హత్తుకుని జీవిస్తూ ఉన్నారు, కానీ దేవునిని హత్తుకొని జీవించేటువంటి స్థితి మాత్రం ఎవరిలో కనిపించట్లేదు. వాస్తవంగా దేవుని కంటే ఈరోజు చాలామందికి మిగతావి ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ఎందుకంటే మన దేవుని హత్తుకోవాలి అంటే వాస్తవంగా ఆయనను ప్రేమించాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన చెప్పిన రీతిగా మనం జీవించాలి. అప్పుడే ఆయన హత్తుకొని జీవించగలం. కానీ ఈరోజు వాస్తవంగా దేవుని కంటే ఎక్కువ మనకి చాలా ఉన్నాయి. వాస్తవంగా ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఒక మనిషికి ఒక సెల్ ఫోన్ మనం తీసుకుంటే సెల్ ఫోన్ ఎప్పుడు మనతోనే ఉంటుంది. దాన్ని ఎప్పుడు మనం పడుకున్నా కూడా అది మన పక్కలోనే ఉంటుంది. మనం పక్కనే పెట్టుకుంటాం, దాని మీద చెయ్యేసి పడుకుంటాం, దాన్ని కౌలించి పడుకుంటాం. ఈరోజు చాలామంది సెల్ ఫోన్ అది కాసేపు మన పక్కన లేకపోతే, మనతో ఉండకపోతే మనకి జీవితమే లేనట్టుగా, బ్రతుకే లేనట్టుగా ఫీల్ అయిపోయేటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. చాలామంది ఆ పరిస్థితులు కనబడుతుంది. అంటే ఒక యంత్రాన్ని హత్తుకున్నట్టుగా, ఒక పనిముట్టిని ప్రేమించినట్టు హత్తుకున్నట్టుగా ఈరోజు మనం దేవునిని హత్తుకుని జీవించలేకపోతున్నాం. ఎంతో దురదృష్టకరమైన విషయం ఇది. చాలా బాధపడవలసిన విషయం, చింతించవలసిన విషయం. ఎందుకనంటే దేవుని హత్తుకునేటువంటి మనము వేటిని హత్తుకుని బతుకుతున్నాం, వేటిని హత్తుకుని జీవిస్తున్నాం ఒకసారి మనం ఆలోచించాలి. ఒక యంత్రానికి ఇచ్చిన విలువ కూడా, ఒక సెల్ ఫోన్కి ఇచ్చిన విలువ కూడా దేవునికి మనం ఇవ్వలేకపోతున్నామంటే అది ఎంత విచారించవలసిన విషయం, ఎంత బాధపడవలసిన విషయం. కానీ బైబిల్ చెబుతుంది మీరు దేవునిని హత్తుకొని జీవించాలి అని. మనం దేవుని హత్తుకుని జీవించాలి, దేవుని హత్తుకుని బ్రతకాలి, దేవుని హత్తుకుని మనం నడవగలగాలి. దేవుని హత్తుకుని జీవించడం అంటే ఎలా ఉండాలి? ఆయన ప్రేమించాలి, ఆయన అడుగుజాల్లో నడవాలి, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. అవన్నీ చేస్తే ఆయన మనం హత్తుకుని ఉన్నట్టు లెక్క. ఈరోజు నిజంగా అలాంటి ఆత్మీయ జీవితం మనకుందా? అలాంటి దేవుని హత్తుకునే మనసు మనకుందా? బైబిల్ గ్రంథంలో రాజు గురించి రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే, హిజ్కియా రాజు గురించి రాయబడిన మాట. హిజ్కియా రాజు దేవుని హత్తుకుని ఉండెను అని రాయబడింది. హిజ్కియా రాజు అంట దేవుని హత్తుకుని జీవించాడంట, దేవుని హత్తుకుని నడిచాడు. అందుకే అతడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరలా దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు హిజ్కియా రాజు. ఎందుకో తెలుసా? అతడు తన రాజ్యము కంటే, తన పదవి కంటే, తన సింహాసనము కంటే, తనకున్న వాటి కంటే, తన పరిస్థితుల కంటే దేవునిని ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ దేవుని హత్తుకుని జీవించాడు ఆ రాజు. అందుకని అతని జీవితంలో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం నిజంగా దేవుని హత్తుకుంటున్నామా, మనుషులను హత్తుకుంటున్నామా, పరిస్థితులను, వస్తువులను హత్తుకుని జీవిస్తున్నామా? దేనికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? కానీ వాక్యం చెబుతుంది ఈరోజు మనం దేవునిని హత్తుకోవాలి. ఈరోజు ఎంతమందికి ఆ మనస్సు ఉంది? నిజంగా దేవుని మందిరాన్ని హత్తుకునే హృదయం నీకు ఉందా? దేవుని సన్నిధిని, ఆయన వాక్యాన్ని హత్తుకుని జీవించే ఆత్మీయ జీవితం నీకు ఉందా? ఆయన సన్నిధిని, ఆయనటువంటి మాటలను, ఆయన యొక్క
మనం నడిపించే మార్గాలను, ఆ పరిస్థితులను హత్తుకుని జీవించే విధానం నీకుందా? మందిరాన్ని, దేవుని సన్నిధిలో దేవుని సేవకుల ద్వారా చెప్పే వాక్యాన్ని హత్తుకుని జీవించే పరిస్థితి ఈరోజు ఎంతమందికి కొన్ని మనలో? ఎంతమంది అలా ఉండగలుగుతున్నాం? ఎంతమంది అలా చేయగలుగుతున్నాం? ఈరోజు నువ్వు దేని హత్తుకున్నావు ఒకసారి ఆలోచించు. దేని హత్తుకుని విడిచిపెట్టలేకపోతున్నావు? కానీ నువ్వు హత్తుకున్న వాటికంటే ఆ ప్లేస్లో దేవుడు గనక లేకపోతే, నువ్వు హత్తుకునేటువంటి స్థితి దేవుడికి గనక నువ్వు ఇవ్వకపోతే, మన జీవితాలు చాలా నష్టపోతాయి, మన జీవితాలు చాలా దుర్భరంగా మారిపోతాయి. కానీ ఈరోజు నువ్వు సెల్ ఫోన్ కాదు, ఒక యంత్రాన్ని కాదు, ఒక పనిముట్టిని కాదు, ఒక మనుషుల్ని కాదు, దేవునిని మాత్రమే హత్తుకునే ఆత్మీయ జీవితం ఈరోజు మనకు ఉండాలి. అలా ఉందామా? మనం నడిచినా, పరిగెత్తినా, పడుకున్నా, కూర్చున్నా, లేచినా, నవ్వినా, ఏడ్చినా, ఏం చేసినా దేవునిని హత్తుకునే ఆత్మీయ జీవితం ఈరోజు మనం సంపాదించుకున్నావా లేదా? ఒకసారి ఆలోచించాలి. దేవుని సన్నిధిలో ప్రభు ప్రేమతో చెప్తున్నా, దేవుని సన్నిధిలో నిజంగా నీవు దేవుని హత్తుకున్నావా లేదా ఆలోచించు. దేవుని హత్తుకునే జీవితం నీకు కనుక లేకపోతే మన ఆత్మీయ స్థితి చాలా పతనానికి వెళ్ళిపోయింది అని అర్థం. కనుక ఎవరైనా ఇప్పటికీ కూడా దేవుని కంటే ఎక్కువ నువ్వు దేని హత్తుకున్నావో ఆలోచించు. దానిని పక్కన పెట్టి యేసయ్యను హత్తుకుని జీవించే ఆత్మ సంబంధమైన ఆ జీవితమును నీవు కలిగి ఉండాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన హత్తుకునే జీవితం నీలో ఉంటే ఆయన ప్రేమిస్తావు. దేవుని ప్రేమిస్తే ఎలా ఉండాలి? ఒక మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటాం అట్లా ఉండాలి. దేవుని ప్రేమిస్తాం, ఆయన సన్నిధిని ప్రేమిస్తాం, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తాం, ఆయన మాటలను మనం ప్రేమిస్తాం, ఆయనకు దగ్గరగా మనం జీవిస్తాం. అది హత్తుకొని ఉండడం అంటే. అలా ఎంతమంది ఈరోజు ఉన్నాం? లేకపోతే అలా ఉండే ప్రయత్నం ఈ రోజు నుంచైనా నీవు చెయ్యాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వాధికారి అయిన మా దేవా, నీకు వందనాలు. ఈరోజు నేను నిన్ను హత్తుకుని ఉండే ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నాయనా ఈ లోకంలో వస్తువులకు ఇచ్చిన విలువ కూడా నీకు ఇవ్వట్లేదేమో ప్రభా. నేను నీకు అంత ప్రాజ్ఞత ఇవ్వలేని స్థితిలో ఉన్నానేమో, నన్ను క్షమించు దేవా. ఈరోజు నిన్ను హత్తుకోకే ఒకవేళ నేను నష్టపోయానేమో, బాధపడ్డానేమో, కృంగిపోయానేమో, మనుషుని హత్తుకుని మోసపోయానేమో, ఈరోజు నిన్ను హత్తుకునే జీవితం ప్రభా మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించుమని యేసు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.